ప్రఖ్యాత గాయని ఎస్ జానకి అనారోగ్యంతో కన్నుమూశారు. తన పాటలతో దశాబ్దాలుగా శ్రోతల్ని ఆనంద డోలికల్లో ఉర్రూతలూగించి తెలుగు నేలలో జానకమ్మగా ఖ్యాతిగాంచిన స్వర సామ్రాజ్ఞి సంగీత ప్రియుల్ని శోకసంద్రంలో ముంచేసి దివికెగిరారు. విఖ్యాత గాయని 88 ఏళ్ల వయసు ఉన్న ఎస్ జానకి తుది శ్వాస విడిచారు. శ్వాస సంబంధిత సమస్యలతో కర్ణాటకలోని మైసూరులో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వారం రోజులుగా చికిత్స పొందుతున్న జానకి శనివారం రాత్రి మృతి చెందినట్లు ఆమె మనవరాలు అప్సరా విద్యుల వెల్లడించారు. దీంతో సినీ ప్రపంచం మోగబోయింది. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పల్లపట్లలో 1938 ఏప్రిల్ 23న జానకి జన్మించారు. సంగీతం పట్ల ఆసక్తితోనే తన చిన్నాన్న సూచనలతో శాస్త్రీయ సంగీత విద్వాంసులు పైడి స్వామి వద్ద సంగీత పాఠాలు నేర్చుకునేందుకు చెన్నై వెళ్లారు. ఆపై ఏవిఎం స్టూడియోలో సంగీత దర్శకులు ఆర్ సుందరం వద్ద నేపథ్య సంగీతాన్ని నేర్చుకున్నారు. 1950లో చెన్నై వెళ్లిన జానకి 1957లో తొలిసారిగా సినీ నేపథ్య గీతాన్ని ఆలపించారు. 19 ఏళ్ల వయసులో తమిళ చిత్రం విదియన్ వెలయట్టు చిత్రంలో గాయనిగా రంగప్రవేశం చేశారు. తొలి ఏడాదిలో జానకి 6 భాషల్లో పాటలు పాడారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, ఉర్దూ, తులు, పంజాబీ, ఒడియా వంటి భారతీయ భాషల్లోనే కాకుండా జపనీస్, జర్మన్, ఆంగ్ల, ఫ్రెంచ్, సింహళ భాషల్లోనూ పాటలు పాడిన ఘనత జానకికే సొంతం. 50,000 వరకు గీతాలను ఆమె ఆలపించారు. గాయని ఎస్ జానకి 4 జాతీయ పురస్కారాలతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాల అవార్డులు సొంతమయ్యాయి. తెలుగులో 12 నంది అవార్డులు అందుకున్న జానకి కేరళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి 11, తమిళనాడు నుంచి 6, ఒడిశా నుంచి 1 పురస్కారాన్ని అందుకున్నారు. ఆమె వైవిధ్య స్వరంతో పాడిన పాటలు లెక్కలేనన్ని మధుర స్మృతులను మిగిల్చాయి. పాటల్లో మిమిక్రీ చేసిన ఘనత జానకికే సొంతం. పసిబాలుడు మొదలుకుని మధ్య వయస్సు, పండు ముసలి గొంతులను కూడా తన స్వరంతో పలికించగలిగిన జానకి దక్షిణ భారత గాన కోకిల అని కూడా పిలుస్తారు. మానవత్వం, దయాగుణం, గొప్ప వ్యక్తిత్వాన్ని కుటుంబానికి విడిచి వెళ్లారని కుటుంబ సభ్యులు అన్నారు. జానకి భర్త రాంప్రసాద్ 1997లో మరణించగా వారి ఏకైక కుమారుడు మురళీకృష్ణ ఈ ఏడాది జనవరిలో మృతి చెందారు. నా పాటలు ఈరోజు ఆగిపోవచ్చు, కానీ నా స్వరం మీ హృదయాల్లో ఎప్పటికీ మారుమోగాలి. జీవితం ఎంత చిన్నదో మనం వెళ్ళిపోయాకే చాలామందికి తెలుస్తుంది. అందుకే ఒక మాట గుర్తుంచుకోండి, కలలు కనండి, కానీ వాటి కోసం ప్రతిరోజు కష్టపడండి. మీపై నమ్మకం ఎప్పుడూ కోల్పోవద్దు. మీ కుటుంబాన్ని ప్రేమించండి. మిమ్మల్ని ప్రేమించే వాళ్ళ విలువ తెలుసుకోండి. నవ్వుతూ ఉండండి, ఎందుకంటే మీ చిరునవ్వు ఎవరికో ఒకరికి ఆశగా మారచ్చు. ఈరోజు మీ దగ్గర ఉన్న సమయాన్ని వృధా చేయకండి. రేపు అనేది ఎవరికీ హామీ కాదు. నేను పాడిన ప్రతి పాటలో నా ప్రేమ ఉంది, నా ప్రాణం ఉంది. ఇకపై నేను మీ ముందుకు రాకపోయినా నా పాటలు మీతోనే ఉంటాయి. నన్ను కన్నీళ్లతో కాదు, చిరునవ్వుతో గుర్తు చేసుకోండి. ధన్యవాదాలు. శుభవీడ్కోలు.